మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. అక్టోబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది వీళ్ళు? మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, ఇక పునర్వసు 1-2-3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి ఇచ్చేస్తారు. ఆడవారి విషయానికి వస్తే వివాహం ఎవరికైతే కావట్లేదని బాధపడుతున్నారో వారు శుభమైన వార్త వింటారు, కుదురుతాయి సంబంధాలు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత ఆశాజనకంగా లేదు ఈ నెలలో కూడా. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందిదాయకం, గౌరవం తగ్గి అసలు నాకు రాజకీయాలే వద్దు అన్నటువంటి మాట అనేసుకుంటుంటారు. ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా మనం మాట్లాడితే మన పనులు స్పీడ్గా అవుతాయి అనేటువంటి ఒక అవగాహన ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల ఈ నెలలో మనకి లభిస్తూ ఉంటుంది. ఇక ఈ నెల ఫలితానికి వస్తే కనుక రాజకీయంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. మీ క్యాడర్ మిమ్మల్ని నమ్మడం, మీకు విలువైన పదవులు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా వీళ్ళ యొక్క వ్యవస్థ ఏ విధంగా నడుచుకోవాలో అలాగా వీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటుంటారు. ఇక కళా పరిశ్రమ, సినీ, సంగీత, సాహిత్యాల్లో ఉన్న వారికి అద్భుతమైన అవకాశం, గోల్డెన్ ఛాన్స్ అని చెప్పచ్చు. చక్కగా వీరికి ఈ నెల 10వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. నూతన పరిచయాలు ఏర్పడడం చాలా అద్భుతంగా వ్యవహరిస్తుంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వద్దు, మీరు గ్రౌండ్ వర్కే చేసుకోండి, తెలుసుకోండి, లోటుపాట్లు అబ్జర్వ్ చేసుకోండి, ఒక పేపర్ వర్క్ రాసుకోండి, తర్వాత నెలలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. రియల్ ఎస్టేట్లో కానీ అదే స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, నష్టపోరు, లాభపడరు. అలా స్టాగ్నెట్గా మీ యొక్క ధనం వెళ్తూ ఉంటుంది. ఇక తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో, ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో, మొండి బాకీలు ఏవైతే ఉంటాయో అవి 20% వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. మొండి బాకీలు సరే వచ్చిందేదో వచ్చిందిలే అని సర్ది పెట్టుకోవడమే తప్ప మీకు పూర్తిగా వచ్చే అధికారం లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఉన్నటువంటి వారికి మాత్రం అక్టోబర్ నెల 17వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మంచి అవకాశం, మీ పనులు స్పీడ్గా అవుతాయి. ఆ టైంలో మీరు శ్రీకారం చుట్టుకోండి విదేశాలకు వెళ్ళేవారు. ఇక ఈ రాశిలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్యోన్యత కొంచెం పెరుగుతుంది, ఇబ్బంది లేదు, సద్దుమడుగుతారు. ఇద్దరు కూడా ఒక మాట అనుకునే ఎదురు జరగడం అనేది జరుగుతుంటుంది. కోర్టు వరకు వీరు వెళ్ళరు దంపతులు. ఈ నెలలో మిథున రాశి వారి లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే అందరినీ కలుపుకుంటారు, తన పని ఎలా చేసుకోవాలో సులభంగా చేసుకుంటారు, హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్క్ చేస్తారు. పైగా ఆ పనిలో మెప్పు వీరు తెచ్చుకోవడానికి చుట్ట చివరిలో వీరే హైలైట్గా కనబడుతుంటారు. దీనివల్ల వీరేంటంటే శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టకుండా బ్రెయిన్ని మాత్రమే పని చెప్తూ ఉంటారు. ఈ నెలలో తాత ముత్తాతల నుంచి సంబంధించి ఆస్తి కానీ లేదా స్థిరమైన ఆస్తులు కొనుగోలు కానీ వీరు చేస్తారు. ఆ కొనుగోలు చేసే విషయంలో కొంచెం ధనాన్ని ఎక్కువ అంటే పౌరుషానికి వెళ్ళో లేకపోతే తన యొక్క మార్కు చూపించుకోవడానికి అని చెప్పి రూపాయితో అయిపోయేదానికి ₹2 ఖర్చు పెట్టి ఆ యొక్క మార్క్ నిలబెట్టుకోవడానికి కోసం పరువు కోసం వెళ్ళి పాకులాడి ధనాన్ని కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటుంటారు. అంతే. విలువైన వస్తువులను కూడా వీరు దక్కించుకోవడం, దానివల్ల వీరికంటూ ఒక విధానం అనేది ఏర్పడుతుంది అని జనాల్లో వీరి పేరు తెలియడం అనేది జరుగుతుంటాయి. ఇంతకుముందు ఎక్కడైతే అగౌరవపడ్డారో అక్కడ గౌరవం మాత్రం లభిస్తుంది ఈ నెలలో ఖచ్చితంగా. బంధువర్గాలందరిలో కూడా మీ పేరు ఎక్కువగా వినబడుతుంది. ప్రతి సమస్యకి మీ దగ్గరే సమాధానం ఉంది అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ నెలలో వినడం జరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కనుక మెడ వెనక భాగంలో నరాలు లాగడం, తొడకండరాలు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మెడకు సంబంధించిన అంటే బెల్ట్ వేయడము, మెడ నరాలు పట్టేయడం అంటారు, అవి ఖచ్చితంగా జరిగే అవకాశం లభిస్తుంది. వీరు కాస్త నిత్యము కూడా ఈ మెడకు సంబంధించి ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పటి నుంచి కూడా. ఈ మిథున రాశి వారిలో ఎంతో ప్రేమగా చూసినటువంటి వ్యక్తులు కానీ
ఇతనే నా సర్వస్వం అనుకున్న వ్యక్తులు కానీ వేరే వ్యక్తి రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే అతను పూర్తిగా అటువైపు తిరగరు, కానీ జెల్సీ అనేటువంటిది ఏర్పడి మనలో మనం రమించి కాస్త ఇబ్బంది మనమే లేనిపోయింది క్రియేట్ చేసుకుంటారనమాట. భ్రమపడ్డం అనేటువంటిది అక్టోబర్ 9వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరుగుతుంది. కొత్త వాళ్ళు రావడం వల్ల అది నన్ను విడిచిపెట్టి ఇతను ప్రాధాన్యత ఇస్తున్నాడా, నన్ను పక్క పెట్టేస్తాడా అనేటువంటి అపోహ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీలో మీరే మానసిక క్షోభ పడేటువంటి అవకాశమే తప్ప అదేమి ఉండదు. అది మళ్ళా 21వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా శుద్ధమడికి లేదు, ప్రశాంత వాతావరణం అనేది నెలకొంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా 23వ తారీఖు నుంచి అంటే స్థితి మారేటువంటి అవకాశం లభిస్తుంది. ఆలోచనలో కానీ దీంట్లోనే కానీ. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఇప్పటి వరకు కూడా మనం మిథున రాశి వారికి గోచార రీత్యా చర్చించుకున్నాం. మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మనం వ్యక్తిగతంగా వారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. అటువంటివి తెలియదు అనుకున్న వారు వారి ఫోటోను పంపించినట్లయితే మనం వాళ్ళు 2-3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దాన్ని లెక్క కట్టి వారికి సరైన పరిష్కారం, సరైన మార్గం అనేది మనం చూపించడం జరుగుతుంది. ఉద్యోగం రావడం లేదనో, వివాహం జరగడం లేదనో, విదేశాలకు వెళ్ళాలనుకున్న రిజెక్ట్లు అవుతున్నాయనో, ప్రమోషన్ రావట్లేదనో, నాకు మొండి బాకీ ఉండిపోయింది గురుగారు, ఎప్పుడు ఇచ్చేవాడు ఈసారి ఎందుకు ఇవ్వడం లేదు, నేను ఇచ్చిన టైం బాగాలేదా లేకపోతే అతను తీసుకున్న టైం బాగాలేదా అనేటువంటి సమస్య, ప్రేమించి మోసపోయాను మళ్ళా అతను నన్ను మళ్ళా వరిస్తాడా లేదా, అసలు నాకు సంబంధాలు కుదురుతున్నాయి అక్కడ వరకు వచ్చి మన పిల్ల అనిపించుకుని కూడా మానేశారు, అసలు ఏమిటి మేము ఎలా స్థిరపడగలుగుతాం అనేటువంటి ప్రతి సమాధానం కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే కనుక దాంట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. గ్రహస్థితి ఎలాగన్నా ఉండవండి, గోచారరీత్య ఎలాగన్నా ఉండనివ్వండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈ నాలుగు పరంగా ఈ శరన్నవరాత్రి 9 రోజులు కూడా మన నాగమ్మవారి దేవాలయంలో ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము, ఏ రోజు అవతారంలో ఆ రోజు అమ్మవారిని తీర్చిదిద్దడం, తర్వాత హవన కార్యక్రమం చేయడం, సాయంత్రం వేళ కుంకుమార్చన చేయడం అనేవి జరుగుతాయి. మీ గోత్రనామాలతో అర్చన చేసి అమ్మవారి యొక్క కుంకుమ, అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఒక లాకెట్టు, ఒక మాల, అంటే మీ సమస్యను బట్టి ఆ మాల మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి వివరాలు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు సంప్రదిస్తే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే కనుక ఆ సమస్య పరిష్కారం అవుతుందని పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. గోచార రీత్యా అయితే మాత్రం పరిష్కారం చెప్తాను వినండి. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిమ ముందు నేతితో నల్ల ఒత్తు వేసి దీపారాధన చేసి మిశ్రి, పటికీ బెల్లం అంటారు సరే, దాన్ని నైవేద్యంగా సమర్పించి పాలు, ఈ మిశ్రి, ఈ రెండు కూడా ఏదన్నా రావి చెట్టు మొదట్లో వదిలేయాలి. పాలు, భగవంతుడు పెట్టిన మిశ్రి నైవేద్యం కొంచెం వేసి ఓం ఐం శరణభవాయ నమః అని 54 సార్లు చెప్పుకుంటే కనుక మీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరు చందనాన్ని అడ్డంగా ధరించి భస్మం, విభూతి భస్మం మాత్రం వృత్తలాకారంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.